Congrats Surya Teja for your success. థ్యాంక్స్ సార్. Okay. నేను 2 years దుబాయ్లో గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ మీద వర్క్ చేశాను. Okay. నాకు కానీ ఇంట్రెస్ట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ మీద ఉండటం వల్ల సాఫ్ట్వేర్ సైడ్ టర్న్ అవుదామని చెప్పి 2 years అక్కడ చేసి హైదరాబాద్కి వచ్చేసాను. Okay. వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను ఏ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే బాగుంటుంది అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు బిఆర్ఎం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పడం కానీ నేను చూసి వీడియోస్ చూసి మిమ్మల్ని వచ్చి కలిశాను. అసలు ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని అడిగినప్పుడు మీరు 7 hours ట్రైనింగ్ డైలీ అని మొత్తం చెప్పారు. చెప్పినాక సరే ఇంకా ఐఓఎస్ కూడా బాగుంది బయట మార్కెట్ అని చెప్పి ఐఓఎస్ లో జాయిన్ అయ్యాను. ఇక్కడ 7 hours ట్రైనింగ్ కానీ లేకపోతే మంజు సార్ డైలీ చెప్పిన టాస్క్స్ కానీ అవి చేయడం వల్ల చాలా టెక్నికల్ గా ఇంప్రూవ్ అయ్యాను సార్. నాకు యాక్చువల్ గా సి మీద కానీ నాలెడ్జ్ అనేది లేదు. గ్రాఫిక్స్ అనేది డిఫరెంట్ ఫీల్డ్, టెక్నికల్ గా కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాను. మొత్తం ఎన్ని కంపెనీలో సెలెక్ట్ అయ్యారు? యాక్చువల్ గా 5 companies లో సెలెక్ట్ అయ్యాను సార్. ముంబై, కోల్కతా అండ్ హైదరాబాద్ 2 companies. గెస్ట్ చేసావా? అంటే 2 years ఏమో గ్రాఫిక్ ఫీల్డ్ లో ఉన్నావు, దాని తర్వాత ఇప్పుడు ప్రోగ్రామింగ్ సైడ్ వచ్చావు. గెస్ట్ చేసావా 4-5 కంపెనీలు సెలెక్ట్ అవుతాను అని? లేదు సార్, గెస్ట్ చేయలేదు. యాక్చువల్ గా ఎప్పుడైతే బిఆర్ఎన్ సక్సెస్ స్టోరీస్ చూసానో అప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు 5 offers వస్తున్నాయి, 10 offers వస్తున్నాయి, 9 offers. బి ఫార్మసీ స్టూడెంట్ కూడా 9 offers వచ్చినాయి అన్నారు. కానీ అప్పుడు నేనేమనుకున్నానంటే ఇలా చెప్పిస్తున్నారేమో ఎవరికన్నా చెప్పి అని అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు రియల్ గా 5 offers వచ్చేసరికి నేను ఇది నిజమే, ఇట్ కెన్ బి పాసిబుల్ వెన్ వీ కెన్ జాయిన్ ఇన్ బిఆర్ఎన్ అనేది ఐడెంటిఫై చేయగలిగాను సార్. 5 offers వచ్చినాయి. మేజర్ డిఫరెన్స్ ఏంది? అదే సూర్య తేజ అంతకుముందు ఏదో ఒక జాబ్ కోసం గ్రాఫిక్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాడు, కానీ అదే సూర్య తేజ 4 months ఆఫ్ ట్రైనింగ్ లో 5 కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు. ఆ మేజర్ డిఫరెన్స్ ఏంది? డిఫరెన్స్ ఏంటంటే 7 hours ట్రైనింగ్, 7 hours ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండాలి అనే రూల్ లేదు. మనం 10 o'clock వరకు మీరు ఉంటారు, అప్పటి వరకు చేసుకున్నా గానీ మీరు సిస్టమ్ అవైలబిలిటీ ఎవ్రీ స్టూడెంట్ కి పర్టికులర్ సిస్టమ్ అనేది డెడికేట్ చేయడం, ఇక ఆ సిస్టమ్ మీద వర్క్ చేసుకోవచ్చు. దానివల్ల మళ్ళీ మంచి సార్ ఇచ్చే టాస్క్స్ కానీ అవి వర్కౌట్ చేయడం, ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ లో క్లారిఫై చేయించుకోవడం, సార్ డైలీ టాస్క్ చెక్ చేయడం ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ది. అలా హెల్ప్ అయ్యి ఈరోజు 5 offers రావటం, మళ్ళీ ఈజీగా అక్కడ చేయగలం, సర్వైవ్ అవ్వగలము అన్న కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది సార్. నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది జాబ్స్ లో ప్లేస్ అవటం చూసావు? మాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వితౌట్ ఆఫర్ నో వన్ విల్ బి గోయింగ్. ప్రతి ఒక్కరికి ఆఫర్ అనేది వస్తుంది, అందరూ ఆఫర్ లెటర్ తో వెళ్తున్నారు. మా బ్యాచ్ కూడా ఆల్మోస్ట్ 15 members వరకు అయిపోయారు. 10 members వాళ్ళు కూడా 1 week లో అయిపోవచ్చు. జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి లేదంటే మంచి కెరీర్ అనుకున్నారు ఇచ్చే సజెషన్ బిఆర్ఎన్ గురించి? BRN is the one of the best institute in Hyderabad. Without any doubt you can come and join here. You can go with the job only. Continue. Without job no one will be going from here. My suggestion is one of the best institute and iOS కూడా ఈ రోజు ప్రెజెంట్ మార్కెట్ బాగుంది. జావా డెవలపర్స్ వాళ్ళందరూ ఆండ్రాయిడ్ సైడ్ వెళ్తున్నారు, .NET వాళ్ళు ఇటు మైక్రోసాఫ్ట్ ఇటు సైడ్ రావటం కానీ, iOS కి వచ్చేసరికి ఎవరైనా కానీ ఆబ్జెక్టివ్ సి కానీ షిఫ్ట్ కానీ నేర్చుకొని రావాలి. అది నేర్చుకోవాలంటే బిఆర్ఎన్ బాగుంది నేర్చుకోవడానికి కానీ గైడెన్స్ కానీ. నా సజెషన్ ఏంటంటే బిఆర్ఎన్ లో జాయిన్ అయితే ఈజీగా జాబ్ అనేది కొట్టచ్చు. Anyways, thanks for feedback and all the best for your future.